ఈ వీడియోలో అయితే పీసీఓడి ఉన్నవారు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారు కానీ, హెల్తీ డైట్ చేయాలనుకున్నవారు కానీ, ఏ టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నాకు కొంతమంది సిస్టర్స్ అయితే కమెంట్ చేశారండి, ఫుల్ వీడియోస్ పెట్టండి, అలాగే ఐటమ్స్ని క్లియర్గా మెన్షన్ చేయండి అని. అలాగే ఇంకొక సిస్టర్ అయితే టైమింగ్స్ ఏంటి అని కూడా అడిగారండి. వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో తీసుకోవాలి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా తీసుకోవాలి, ఏ టైంకి అనేది చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. వర్క్ చేసే వాళ్ళైతే నైన్ కొంతమంది వెళ్తారు కదా, అంటే స్కూల్లో కాలేజీలో చెప్పేవారు కానీ ఏ వర్క్ అయినా 9కి అయితే వెళ్తారు కదా. 9 లోపు అంటే 8:30కి స్టార్ట్ చేయండి. దానికి ముందే వాటర్ అయితే 1 లీటర్ తీసుకోవాలి. మినిమం 1 లీటరు, మ్యాక్సిమం అంటే 1.5 లీటర్ వరకు తీసుకోవచ్చు అండి. ఇక్కడైతే కీరా క్యారెట్ అనేది తీసుకున్నాం కదా, మనకి కీరాలో కే విటమిన్ ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది కదా మన బాడీని. అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాం, మన కంటికి కానీ మన చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా క్యారెట్ అయితే. దాంట్లో కూడా B6 ఉంటుంది, విటమిన్ A, D ఉంటాయి కదా అండి, చాలా మంచిది. ఇక్కడ కొన్ని నట్స్ తీసుకున్నాను. నట్స్కి నేను సపరేట్గా ఒక వీడియో పెడతానండి. ఇక్కడ చాలా నట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ 1 మినిట్లో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ఆకుకూర తీసుకున్నాను అనమాట. ఆకుకూర కూడా మనకి చాలా మంచిది కదండి. తోటకూర వచ్చేసి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎగ్స్ కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి, ఎగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి మార్నింగ్ వర్క్ చేసేవాళ్ళు 9కి తినండి. అలాగే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే 10కి అలా తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ తీసుకోం కదా. అలా 10కి తీసుకొని ఆ తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ కంపల్సరీ 6 to 7 మనమైతే తీసుకోవాలన్నమాట ఈ డైట్ని. ఇక్కడ కూడా కీరా క్యారెట్ అనేది తీసుకున్నామండి. తర్వాత మార్నింగ్ 2 ఎగ్స్, ఈవినింగ్ 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ తీసుకున్నాను కదా 2 ఎగ్గులు బాయిల్ చేసినవి, ఇక్కడ తినలేవును అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. మష్రూమ్ కర్రీ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడితో వీడియో ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కంప్లీట్గా చెప్పలేదు కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మష్రూమ్లో కూడా అండి మంచి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా అండి. విటమిన్ B, సెలీనియం కూడా ఉంటుంది కదండి, చాలా మంచిది డైట్ చేసేవారికైతే. ఈవినింగ్ డైట్లో మాత్రానికి నాన్ వెజ్ తినని వారైతే మష్రూమ్, పన్నీరు, మంచిగా వెజిటబుల్ కర్రీస్ చేసుకోండి. యాక్చువల్గా అయితే మార్నింగ్ 6కి లేచి వాటర్ తాగడం, హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలండి. వర్క్కి వెళ్ళే వాళ్ళు 9కి, వర్క్కి వెళ్ళకుండా ఇంట్లో వాళ్ళు 10కి తీసుకోండి. అలాగే మనం ఆఫ్టర్నూన్ అంటే తిన్న తర్వాత కొన్ని సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగడం స్టార్ట్ చేయాలండి. వాటర్ అయితే మినిమం 3 లీటర్స్ తాగాలండి. ఆ తర్వాత ఈవినింగ్ 6 to 7 మనం కంపల్సరీ